హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది మామిడికాయ హల్వా అనమాట. చూడండి, ఈ పోయినసారి అయితేనేమో స్టార్టింగ్లో నేను ఛానల్ పెట్టిన కొత్తలో 4 మామిడికాయలతో చేశాను అనమాట హల్వా. అదేంటంటే మామిడికాయ హల్వా అని చెప్పేసి పెట్టానమాట. అప్పుడు ఇంగ్లీష్లో పెట్టుకున్న తెలుగులో మామిడికాయ హల్వా అని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఒకటే, ఇది దగ్గర దగ్గర 1/2 కిలో పైనే ఉంటుంది అనమాట. చాలా పెద్ద కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది సింగిల్గా చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను మామిడికాయ అనమాట, బంగినపల్లికాయ అనమాట ఫ్రెండ్స్. ఇది హల్వా చేయటానికి అనమాట. దానికి కావాల్సిన వస్తువులు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఐటమ్స్ అనమాట. ఇది నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలాచి 4. ఇది ఏంటంటే షుగర్ అనమాట. షుగర్ను ఇలాచి కలిపేసి ఆల్రెడీ నేను పట్టేసి ఉంచుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో. ఇదేమో జీడిపప్పు అనమాట. ఇది ఏంటంటే బెల్లం పౌడర్. మనం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు అనమాట. మన ఆప్షన్ అనమాట ఏదైనా. ఇవి అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కడిగేసి ఉంచానమాట. దీని యొక్క పైన తోలంతా కూడా తీసేసి అప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసి దీన్ని ఐటమ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే చిన్న సైజు కాయలను 4 కాయలతో చేశానమాట స్టార్టింగ్లో. చూడండి, అంటే పాత వీడియోస్లో, అంటే ఓల్డ్ వీడియోస్లో ఉంటుందన్నమాట. స్టార్టింగ్ నేను ఛానల్ పెట్టిన కొత్తలో చేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చెక్ తీసేసాను అనమాట ఫ్రెండ్స్. తీసేటప్పుడు తీయటం కుదరదు కాబట్టి తీసేసిన తర్వాత తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వీడియో. ఇదేంటంటే దీన్ని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇలా ముక్కలు కట్ చేసేసి చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే కట్ చేసి టెంక పడేసి చేతులు కట్టుకుని వచ్చానమాట ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా, అంటే పనసకాయ, దాని యొక్క హల్వా కూడా చేస్తుందండి పాత వీడియోస్లో. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మామిడికాయ మ్యాంగో హల్వాతో పాటు పనసకాయ హల్వా ఒకటిను, సపోటా హల్వా కూడా ఉందన్నమాట అన్నింటిలో పాత వీడియోస్లో. పక్కన వీడియో తీస్తూ నేను కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఒకదాన్నే ఉన్న ప్రజెంట్. అందువలన అమ్మ ఉంటే అమ్మను కూర్చోబెట్టేదాన్ని. అమ్మేమో పడుకున్నారు. నేను వీడియో తీస్తూ అమ్మను కూర్చోబెట్టి తీసేదాన్ని మొత్తం చేసేసి లాస్ట్లో. మేము అమ్మ పడుకున్నారు కాబట్టి ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఈ మిక్సీ పట్టేయాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా. అప్పుడు ఏంటంటే కేజీ చేసా ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇప్పుడు ఏంటంటే ఇది కేజీకి తక్కువ ఉంటుంది, అటు ఇటుగా కాయ, పెద్ద సైజు కాయ అన్నమాట. ఒకవేళ లేట్ అయినా కూడా ఇది చేసి వీడియో అప్లోడ్ పెడతాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పెట్టడం లేట్ అయితే ఇది కూడా కోసేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ముక్కలన్నీ కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఇది నేను చూడండి, జార్లో వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పోయినసారి కూడా జూన్ నెలలోనే చేశాను అనమాట. ఇప్పుడు కూడా అదే అనమాట. అంటే సపోటా హల్వా, పనసకాయ హల్వా అని చెప్పేసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ వాటి పేర్లు. ఇంకా ఈ తర్వాత దాంట్లో వేద్దాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మూత పెట్టేసి ఇది పట్టేసి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంటికి వేస్తున్నాం. పెద్ద వేయటం ఎందుకని ఒకసారి పెద్ద జార్లో వేస్తాను అనమాట, మొత్తం అంతా కలిపేసి. ఇప్పుడు మొత్తం అంతా తీసి వేసేస్తున్నాను మొత్తం. చూడండి,
ఫ్రెండ్స్ పోయినసారి అంటే నేను ఐటమ్స్ ఎక్కువ వేసాను అనమాట, డ్రై ఫ్రూట్స్. ఈసారి ఏంటంటే ఒకటే ఐటమ్ వేస్తున్నాను అనమాట. ముందు డ్రై ఫ్రూట్ కాజు వేపుతాకి వీటి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే జీడిపప్పు వేసుకున్న నెయ్యి వేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే దోరగా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇది బాగా జ్యూస్లా వచ్చేస్తున్నాం, పేస్ట్ లాగా పెద్ద మిక్సీ జార్లో వేస్తుంది. బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి అనమాట, తీసేస్తున్నాం. ఒక్క డ్రై ఫ్రూటే వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను ఇంకేమీ వేయట్లేదు, ఓన్లీ కాజునే వేస్తున్నాను. పోయినసారి అయితే బాదం మొత్తం అన్నీ 4-5 మొత్తం ఒక 2 రకాలు 3 రకాలు వేసాను ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట చూడండి ఫ్రై అయ్యి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇందులో మామిడికాయ పేస్ట్ తీసాను కదా, ఈ నెయ్యిలో వేసేస్తాను అన్నమాట. నెయ్యిలో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం అంతా కూడా పచ్చి అంతా కూడా పోవాలన్నమాట. ఇందుట్లో మనం ఇంకేమీ వేయలేదన్నమాట, ఓన్లీ షుగర్ ఒకటిను ఇలాచి ఒకటి కలుపుతాను అనమాట నేను, జీడిపప్పు ఒకటి. లేదు మనం కావాలి అనుకుంటే మిల్క్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు, ఉంది కానీ కలపట్లేదు నేను. కలుపుకున్నా బాగానే ఉంటుంది, కొంచెం గట్టిగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది నేను షుగర్ పౌడర్ కలిపాను కదా, ఇది వేసేసుకుంటున్నాను అనమాట. చేతితోనే వేసేసుకుంటున్నాను. అది అంటే కొలత చూసాను నేను, అంటే ఇందాక చూపించా చూడండి నేను, అది ఈ కప్పుడు అనమాట. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తాను అనమాట. చూడండి కనిపిస్తుంది కదా, తేలుతుంది. అంటే జీడిపప్పు ఎప్పుడాక వేసిన దాంట్లో నేను వేస్తాను కదా, ఎక్కువ వేస్తాను కదా నెయ్యి. ఏంటమ్మా ఫ్రెండ్స్, ఇది మామిడికాయ కదా, కొంచెం నేనేం చేశానంటే కొంచెం గట్టిగా రావాలని చెప్పేసి లాస్ట్లో దీంట్లో కారం ఫ్లెక్స్ పౌడర్ కొంచెం కలిపాను అన్నమాట. ఇదేను కొంచెం మిల్క్ పౌడర్ కూడా కలిపాను, రెండు కూడా లాస్ట్లో యాడ్ చేసేప్పుడు కొంచెం గట్టిగా రావాలని. ఫ్రెండ్స్ అయిపోవస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి దగ్గర పడిపోయింది అనమాట. చూడండి ఇట్లా రావాలన్నమాట. ఇట్లా కదులుతుంది కదా,
నెయ్యి చూడండి ఎట్లా తేలుతుందో. చూడండి ఎలా వస్తుందో. ఇలా రావాలన్నమాట అసలు పాకం అనేది. నెయ్యి హల్వాకి ఏ హల్వాకైనా నిదానంగా ఏంటంటే ఫ్రెండ్స్ నేను 2-3 రకాలు చేస్తాను ఫ్రెండ్స్. ఈ జీడిపప్పు ఉన్నాయి కదా, ఇవి ఇలా వేస్తున్నాను. ఈ విధంగా ఇది ఈ ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అమ్మ వేస్తావా అక్కడ కొంచెం రావా ఫ్రెండ్స్. ఇది ఇందులో కొంచెం ఇది ఈ విధంగా వేసుకుంటున్నాం అనమాట. అమ్మతో వేపిస్తున్నాం మొత్తం అంతా చేసేసి ప్రొసీజర్. ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయిందన్నమాట. గార్నిష్ కూడా వేస్తాను, ముందుగానే వేస్తాను కదా జీడిపప్పు అంతా కూడా. ఇది అండి ఇలా ఉంటుంది మామిడికాయ హల్వా. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.